గతంలో అధికారంలో ఉన్న వాళ్ళు ఈ శాఖ చూసిన వాళ్ళు, ఇంతకుముందు శాఖ ఎవరు? కేసీఆర్ ఇరిగేషన్ మినిస్టర్, ఆయనే ముఖ్యమంత్రి. నేను ఈరోజు స్పష్టంగా చెప్తున్నా, వాళ్ళు ఇరిగేషన్ శాఖలో ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో అవగాహన లేకుండా వారి తెలివి తక్కువ విధానంతో అసమర్థతతో తెలంగాణ రాష్ట్రానికి తీరని లోటు, తీరని అన్యాయం చేసింది. ఈ జిల్లాలో నీళ్ళ కొరకు, విద్యుత్ కొరకు ధర్నాలు జరుగుతున్నాయి. ఇంకా మేము బుకాయిస్తాం, మేము భయపెట్టిస్తాం, మా నోటికి ఏదొస్తే అది మాట్లాడతాం, అడ్డం నిలువు అనుకుంటే నిన్న నీ ముఖ్యమంత్రికి ఏం జరిగిందో గదే జరుగుతుంది నీకు కూడా. ఉత్తమ్ ఆయన అడ్డగోలు తిట్టిండు కాబట్టి అయిండు, నాకు తిట్టడం రాక వెనకబడ్డాను అనుకుంటున్నావు. కాదు, ఆ విద్యలు నీకు రాక కాలేకపోయినావు. అది మిమ్మల్ని ఎవరిని అడిగి చెప్తాడు. మొత్తం రాష్ట్రం మీద పడి దోసుకొని ఒక్కొక్కడు ఒక డిపార్ట్మెంట్ని పంచుకొని చేస్తున్న దోపిడి దొంగలు మీరు. కేసీఆర్ నుంచి మాట్లాడతారు. బుద్ధి ఉండాలి, మాట్లాడేటప్పుడు కొంచెం సోయి ఉండాలి. ఇక ఈ తిట్ల దండకం తీసుకోగానే నాకు కూడా వస్తుందేమో అనుకుంటే రాదు, పదవి రాదు, చీవాట్లు వస్తాయి ప్రజల నుంచి. దమ్ముందా? మాట్లాడతావా? వాస్తవంగా నేను ఇవాళ నాగార్జునసాగర్ ఎడమకాలో కట్టమికి రావాలనుకున్నా. అక్కడి నుంచి నాకు మాట్లాడుతున్న రైతుల దగ్గరికి వెళ్ళాలనుకున్నా. కానీ రాత్రి నుంచి వర్షం ఉండటం వల్ల ఆగిపోయినా. లేకపోతే ఇవాళకే అనేక మంది రైతులు మీ పాలకీడు ఒకసారి నేర్జర్లవో, ఒకసారి జానపాడవో, ఒకసారి నల్లగొండ కనగలిగి పోండి, లేదా తిరుమగిరి మండలం రా, ఆరోపల్లి, నూతనకల్, మద్దిరాల, ఆత్మకూరు, చివెంల, పెన్పాడ్, మోతే, ఏ మండలంకైనా వెళ్దాం, రైతులను అడుగుదాం మీ పరిపాలన చక్కదనం ఎట్లుందో, మీ ఇరిగేషన్ శాఖ నిర్వాహకం ఏందో, ఎందుకు కాళేశ్వరం నీళ్ళు 4 ఏళ్ళ నుంచి వచ్చినా ఇప్పుడు ఆపినట్టు. కోతలు కోసిండ్రు, అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చేసే ప్రయత్నం చేసిండ్రు. కాళేశ్వరం నీళ్ళు రాలేదు, ఒక చుక్క కూడా, మొత్తం ఎస్ఆర్ఎస్పీ నీళ్ళే, మేము తెచ్చిన ఎస్ఆర్ఎస్పీని మాట్లాడినరు. ఇవాళ కాళేశ్వరం కొట్టుకపోయింది అని చెప్పిండ్రు. మరి ఎస్ఆర్ఎస్పీ, మీరు కట్టిన ఎస్ఆర్ఎస్పీ అక్కడనే ఉంది కదా, ఇప్పుడు ఎందుకు వస్తలేవు నీళ్ళు? సూర్యాపేటకి ఎందుకు రావు, తుంగతుర్తికి ఎందుకు రావు, కోదాడికి ఎందుకు రావట్లేవు? చెప్తావా సమాధానం సూటిగా? ఎందుకు నాగార్జునసాగర్ ఎడమ కాలువలో మొన్నటి వరకు మేము 11,000 క్యూసెక్ల నీళ్ళు ఇచ్చినాం, ఎందుకు ఇవాళ కేవలం నువ్వు 6,000-7,000 క్యూసెక్లు ఇచ్చి చెరువులు నింపకుండా రైతాంగం పొలాలు ఎండబెడుతున్నావు? ఎడమ కాలువ కింద కూడా